ఇలా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎదురుగళ్ళు అందుకోవడానికి రాములవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ అండి. అన్నయ్య వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరే అవ్వడం వల్ల ఇంటికైతే వచ్చి రెడీ అయ్యి ఆ రోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాము. ముందు రోజు ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రాములవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారండి. అక్కడ ఎదురుగళ్ళు అయితే అందుకుంటారు. దానికంటే ముందు ఊర్లో ఉన్న అన్ని గుళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఇలా అబ్బాయిని ఇంటి దగ్గర నుంచి అన్ని గుళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మాయిని విడిదింటి దగ్గర నుంచి ఇలా అన్ని గుళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి తాంబూలం పెట్టించి రాములవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఇలా ఎదురుగళ్ళ కంటే ముందు అమ్మాయిని అబ్బాయిని సపరేట్గా అయితే గుళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అక్కడ తాంబూలం పెట్టించి చివరిగా రాములవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఆ రోజు ఉదయం 10 గంటలకి పెళ్లి ముహూర్తం అయితే ఉందండి. దానికంటే ముందే ఇలా గుళ్ళన్నీ తిరిగి ఎదురుగళ్ళు అయితే అందుకుంటారు. పెళ్లి కూతుర్ని ఎలా అయితే అన్ని గుళ్ళ దగ్గరికి తీసుకువెళ్లారో ముందుగానే పెళ్లి కొడుకును కూడా తీసుకువెళ్లి రాములవారి గుడి దగ్గర అయితే ఉంచుతారండి. అక్కడే ఎదురుగళ్ళు అయితే జరుగుతాయి. పెళ్లి కూతురు రాములవారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత పక్కనే ఇంకొక గుడి ఉంటే అక్కడికి తీసుకువెళ్తున్నారండి. అక్కడ పెళ్లి కొడుకుని కనిపించకుండా ఇలా అందరూ అయితే దాచిపెట్టేశారు, అమ్మాయికి కనిపించకుండా. అప్పటికి టైం వచ్చేసి 7:38 అయితే అయింది. ఎండ అయితే మామూలుగా లేదు అప్పటికే. ఇద్దరు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఎదురెదురుగా కుర్చీలు అయితే వేస్తారండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు 5గురు అయితే వెళ్ళి అమ్మాయికి బట్టు పెట్టి గంధం అయితే రాసి తాంబూలం అయితే మార్చుకుంటారు. అటువైపు నుంచి 5గురు వచ్చి అలానే చేస్తారండి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత దండలు మార్చుకుని గులాం అయితే వేసుకుంటారు.
ఇలా పెళ్లి కూతుర్ని విడిదింటి దగ్గర నుంచి తీసుకువచ్చి ఎదురుగోళ్ళు అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. తర్వాత కాళ్ళగోళ్ళు తీయడం అయితే జరుగుతుంది. అది ఎలా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.